ఏంటి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి విశేషం ఏంటి పంతులు గారు? ఇక్కడ మాతంగి మహర్షి తపస్సు చేయడం వల్ల లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూగా శంకు చక్రాలు, పళ్ళు ముక్కు, కిరీటంతో సహా స్వామివారి స్వయంభూగా నోరు తెరిచి ఉగ్రస్వరూపంలో వెలిశారండి. తర్వాత ఆయన ఉగ్రస్వరూపంలో వెళ్ళడం వల్ల అమ్మవారిని ప్రతిష్ఠించారు, కనకవల్లి దేవుని ప్రతిష్ఠించారు. పైన లక్ష్మీ నరసింహస్వామిని యంత్రస్వరూపంలో విగ్రహం పెట్టి ప్రతిష్ఠించారు. ఈ కొండ పేరు సుందరగిరి కొండ అంటారు. ఇక్కడ ప్రతి స్వాతి నక్షత్రానికి కూడా నరసింహస్వామి యొక్క జన్మ నక్షత్రం నాడు గరుడ, ఆంజనేయ, ధన్వంతరి, సుదర్శన, అనంత, నారసింహ ఈ ఆరుహోమాలు కూడా ప్రతి స్వాతి నక్షత్రానికి జరుగుతున్నారు. అలాగే ప్రతి కృష్ణపక్ష, శుక్లపక్ష, చతుర్దశికి శాలిగ్రామ అభిషేకాలు జరుపుతున్నారండి. ఒకప్పుడు పూర్వం ఈ కొండ నుంచి కొన్ని అరుపులు వినపడుతూ ఉండేవాడి. అలా మేకలు కాసుకునే అతను తిరుగుతూ ఉండగా ఆ అరుపులు ఏంటా అని వెతుకుతూ చూస్తూ ఇలా ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఉగ్రస్వరూపంలో నరసింహస్వామి దగ్గర నుంచి అలా సౌండ్స్ వస్తూ ఉన్నాయి. తర్వాత అతను వెళ్ళి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న పెద్దవాళ్ళకి వాళ్ళకి తెలిపారండి. కుచ్చర్లకోట వంశస్థులని వారికి ఉండేవారు. వాళ్ళకి చుట్టుపక్కల ఉన్న పెద్దవారికి అందరికీ తెలిపిన తర్వాత అందరూ స్వామివారిని గుర్తించి దారి చేసుకుంటూ పైకి వచ్చి పాల పొంగలి స్వామివారికి నైవేద్యంగా చూపించారండి. అప్పటి నుంచి స్వామివారి నోట్లోంచి వచ్చే అరుపులు అవన్నీ కూడా ఆగాయండి. తర్వాత ఇక్కడ పాల పొంగల్ నైవేద్యంగా పెట్టడం అంతా ఆనవాయితీగా వస్తుందండి. అలాగే ఇక్కడ పిల్లలు పుట్టిన వారికి ఇప్పుడు వెనకాల ప్రాణాచారణ చేస్తారండి. ఇక్కడ మనకి ఉత్తర కాశీ అని కాలం ఉందండి. అక్కడికి వెళ్ళి ఆ కాలంలో స్నానం చేసి తడిబట్టలతో పైకొచ్చి స్వామివారికి 11 ప్రదక్షిణాలు చేసి గుడి వెనకాల అరటిపళ్ళ హస్తం చేతితో పట్టుకుని గుడి వెనకాల గోడలో పడుకుంటారండి. అలా పడుకుని ప్రాణాచారం చేస్తారు. పిల్లల కోసం ఉదయం పూట పడుకుంటారు. ఏకాదశి నాడు ఎక్కువగా చేస్తారు. ఆ తర్వాత వాళ్ళకి స్వప్నంలో కళలో పువ్వు కానీ, కాయ కానీ, స్వామివారి నామాలు కానీ, ఉయ్యాలు కానీ, శంకు చక్రాలు కానీ ఇలా వస్తూ ఉంటాయండి. వచ్చినప్పుడు వాళ్ళకి సంతానం, అమ్మాయి కానీ అబ్బాయి కానీ అలా పుడుతూ ఉంటారు. అలా సంతానం కలిగిన తర్వాత వాళ్ళు తరచుగా ఆ పాల పొంగల్ ఆనవాయితీ అని కంటిన్యూ చేస్తూ ఉంటారు. మళ్ళీ స్వామివారికి వచ్చి 11 ప్రదక్షిణాలు చేసి ఇక్కడ తమ చేతితో వాళ్ళే కట్టెలు అవన్నీ ఏరుకుని పాల పొంగల్ నైవేద్యం పెట్టి స్వామివారికి వచ్చే చేస్తారు. పైన పాల పొంగల్ చాలా ఉంది. అలాగే అన్నదానం జరుగుతుందండి. ఇక్కడ ప్రతి ఏకాదశికి, ప్రతి స్వాతి నక్షత్రానికి అన్నదానం జరుగుతుంది. నెలకు 3 రోజులు జరుగుతుంది. మనిషికి వచ్చి 40 రూపాయలు అన్నదానం. అలా మీరు ఎంతైనా అన్నదానం డొనేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మాతంగ మహర్షి ఇప్పుడు కూడా సర్పరూపంలో స్వామిని దర్శనం చేసుకోవడానికి వస్తారని భక్తులందరూ కూడా ఉంటారు. ఇక్కడ మనోవాంఛా సిద్ధి అని ఉందండి. అంటే మనసులో మనం ఏమైతే కోరుకుంటామో కోరికలు స్వామివారు భక్తుల కోరికలందరినీ కూడా ఖచ్చితంగా తీరుస్తాడని ఆయన దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ నమ్మకం అండి. ఇక్కడ ఎవరైనా వచ్చిన వాళ్ళు మళ్ళీ రిపీటెడ్గా వస్తూ ఉంటారండి. జనం స్వామివారి మహిమ చూసిన తర్వాత ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ వస్తూ ఉంటారండి. కాబట్టి మనకు వచ్చినప్పుడు మన బాధ ఆయనతో చెప్పుకొని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని సంకల్పం చేసుకుంటే ఖచ్చితంగా బాధ అనేది స్వామివారు తీరుస్తారు. నిదర్శనం స్వరూపం. తర్వాత ఇక్కడ నరసింహం గురువు గారు ఇక్కడ పూర్వం నుంచి ఇక్కడ ఆయన చేస్తూ ఉన్నారు. ఇక్కడ శివరాత్రికి మహాసుదర్శన యజ్ఞం జరుగుతుంది. జ్వాలా సంపుటిత మహాసుదర్శన యజ్ఞం. ఆ యజ్ఞం ప్రతి మహాశివరాత్రికి జరుగుతుంది. 3 రోజులు జరుగుతుందండి శివరాత్రి. సుమారు 1 కోటి రూపాయలు పెట్టి హోమంలోకి ద్రవ్యం, అలాగే చాలామందికి అన్నదానం, భక్తులకి అన్నదానం, అక్కడికి వచ్చిన బ్రాహ్మణులకు అన్నదానం అన్నీ చేయిస్తారండి గురువు గారు. అలాగే నవనరసింహాలు కూడా అక్కడ ప్రతిష్టాపన చేశారండి యాగశాలలో. ఇప్పటికీ కూడా నవనరసింహాలు అక్కడ మీరు చూసుకోవచ్చు. గుడి దగ్గరికి వెళ్ళి చాలా అద్భుతంగా చేయించారన్నమాట గురువు గారు. ప్రతి శివరాత్రికి కూడా ఈ యజ్ఞం మొత్తం జరుగుతుందండి. మొత్తం లైవ్ యూట్యూబ్లో ఛానల్ అదంతా ఉంది. హైదరాబాద్లో సినీ యాక్టర్స్ వాళ్ళందరూ కూడా వస్తున్నారు.